ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కావ్య వాళ్ళు ఈ ఇంట్లోనే ఒక పోర్షన్లో ఉంటున్నారు. పద. ఏమండి? ఎవరు కావాలి? మేము కావ్య వాళ్ళ అత్తమామలం అండి. కావ్యను కలవడానికి వచ్చాం. అత్తమామలం అంటున్నారు? మీకు ఈ విషయం తెలీదా? ఏంటండి, ఏమైంది? వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏంటి? అయినా వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిదైందిలేండి. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఏం జరిగింది? కొత్త జంట మధ్య మాకెలాంటి సఖ్యత కనిపించలేదు. ఆ అబ్బాయి ఇంటికి ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలీదు. ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తుందో తెలీదు. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వాలంటే భయమేస్తోంది. వాళ్లలో వాళ్ళ గొడవలొచ్చి ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారోనని అద్దెకిచ్చిన వాళ్ళం బిక్కు బిక్కుమంటూ ఉండాలి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, ఎంతో అన్యోన్యంగా ఉంటారు. మా అనుభవంలో అలాంటి జంటల్ని చాలా మందిని చూసామమ్మా. నువ్వొచ్చి మాకు కొత్తగా పాఠాలు చెప్పకమ్మా. సరే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా? ఖాళీ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్తారా ఏంటి? అయినా అలా చెప్పుకునేంత చనువు మా మధ్య ఏర్పడక ముందే వెళ్ళిపోయారు. ఏ మాటకా మాట. మాకైతే కొంచెం రిలీఫ్గా ఉంది. పద. ఇంటి గొడవల్లో పడి వాళ్ళ గురించి మనం ఆలోచించడం మానేశాం. ఇక్కడ వీళ్ళ మాటలు విన్నాక నాకు మరింత భయం మొదలైంది. ఎక్కడికి వెళ్ళుంటారో ఎలా తెలుసుకోగలం? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నువ్వు పవన్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, నేను కావ్యకి ఫోన్ చేస్తే కలవడం లేదు. కంగారు పడకవని. వాళ్ళ పెళ్లి చేసింది మనం. వాళ్ళు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటే మనల్ని మన వాళ్ళు అభినందిస్తూ ఉంటారు. వాళ్ళు సరిగ్గా లేకపోతే మనల్ని నిందిస్తారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళగానే వసంత వదిన కావ్య గురించి అడుగుతుంది. ఈ విధంగా జరిగింది అని చెప్తే కంగారు పడిపోతుంది. మంచి చెడు ఆలోచించకుండా మనల్ని ఏదో ఒకటి అంటుంది. అవని, ఎందుకు ఎక్కువ ఊహించుకుంటున్నావు? వీళ్ళు చెప్పింది మనం ఎలా నమ్ముతాం? కావ్య పవన్ల మధ్య సఖ్యత లేదని ఎలా అనుమానిస్తాం? అనుమానించకుండా ఎలా ఉండగలం బావా? పవన్కి 10 రోజులు లీవ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక షెల్టర్ ఏర్పాటు చేసిన నీ దగ్గర కూడా దాపరికంగా ఉండాల్సిన అవసరం ఏముంది? సడన్ గా ఖాళీ చేయాల్సిన పనే ఉంది? వాళ్ళకి ఊర్లో మనం తప్ప తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఇందాకటి వరకు కొంచెం ధైర్యంగానే ఉన్నాను కానీ ఇప్పుడింకా నా వల్ల కావడం లేదు. అవని, దయచేసి నువ్వు ఎక్కువగా ఊహించుకొని కంగారు పడకు. ముందు మనం ఇంటికి వెళ్దాం, పద. నేను నిన్ను లవ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే గొడవ పెట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. మన కోడలి పిల్ల పుట్టింటి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఏసీలు, కార్లు అన్ని కొనుక్కుంటుందిలేండి. కావ్య, కావ్య ఆగు. కావ్య, ఏమైంది నీకు? నేనేదో పరాయిదాన్ని అయినట్టు, నువ్వేదో తప్పు చేసినట్టు అలా మొహం చాటేసుకుని వెళ్ళిపోతున్నా. సన్నపడ్డావు, నల్లబడ్డావు, ఏమైంది? అందరికీ దూరంగా ఉన్నావు అని దిగులు ఆవహించిందా?
నేనేం మాట్లాడలేను. ఇంటికి వెళ్ళాలి, నన్ను వదిలే. అరే ఆగు. వేదవతి గారి ఏకైక మనవరాలివి. నువ్వు అలా రోడ్లో ఒంటరిగా కూరగాయల సంచి పట్టుకొని వెళ్ళడం చాలా బాధాకరం. ఎందుకు అలా తలదించుకుంటున్నావు? నన్ను చూసి మాట్లాడు. పవన్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఇప్పుడెక్కడుంటున్నారు? అత్తయ్య గారింట్లో. పవన్ కి ఎవరు లేరు కదా? లేరని చెప్పాడు. అబద్ధం చెప్పాడా? తనని గుడ్డిగా నమ్మిన అమ్మాయి దగ్గర అబద్ధం చెప్పాడా? నిహారిక, చాలా భయంగా ఉంది నిహారిక. నా అత్తారింటికి వెళ్ళిన ఆనందం కంటే ఏం జరగబోతుందోనని చాలా కంగారుగా ఉంది. అసలేం జరిగిందో చెప్పు. ఇంకేం లేదు, నేను ఇంటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళిపో. అరే, మనసులో చాలా దుఃఖం పెట్టుకొని ఏం లేదు అని అంటావేంటి? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఏంటి కావ్య, అత్తారింటికి వచ్చిన సంతోషం నీలో కనిపించడం లేదు? ఎందుకలా ఉన్నావు? కానుకలు, లాంఛనాలు, కట్నం తీసుకురాని కోడలి మీద మీ అమ్మ నాన్నలకి కోపంగా ఉన్నట్టుంది. నువ్వు డబ్బున్నదానివి కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకుంటాయి. అది కామన్ హ్యూమన్ సైకాలజీ కావ్య. అంటే అదే ఫీలింగ్ నీకు ఉందా? చెప్పు పవన్. పెళ్లిళ్లలో జనరల్గా జరిగే ప్రాసెసే కదా, అందులో తప్పే ఉంది కావ్య. ఎవరూ ఆశించినది కాదు కదా. నేను మీ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే మీ అమ్మ నాన్నలు తమ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేశారు. అంటే మీ అమ్మ నాన్నలకి కోడలు అవసరం లేదా? కోడలేదైనా తీసుకురావాలని ఆశిస్తున్నారా? ఏంట్రా మీ ఆవిడ మా గురించి ఏవేవో మాట్లాడుతుంది? ఏంటి అప్పుడే మా మీద కంప్లైంట్ ఇస్తున్నావా? మీరు కంఫర్ట్గా ఉండాలనే మేము ఆలోచిస్తున్నాం. అది కూడా తప్పేనా? అంత పౌరుషం ఉన్నదానివైతే మీ పుట్టింటికెళ్ళి డబ్బులు తీసుకునిరా. అంతేగాని మా అబ్బాయి మనసును చెడగొట్టి మా కొడుకును మాత్రం మాకు దూరం చేయకు. ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారన్నమాట. అంటే పవన్ అనేవాడు నిన్ను ప్రేమించలేదు, నీ డబ్బుని ప్రేమించాడు. నా పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్ అంతా ఎలా ఉంటుందోనని భయంగా ఉంది. నేనొచ్చి మాట్లాడతాను, నీ కాపురం సెట్ చేస్తాను. మీ ఇంటికి వెళ్దాం పద. వద్దులే, గొడవ అవుతుంది. ముందు నువ్వు రా, చెప్తాను. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.